బయటికి ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ, మేమంతా ఒకటి, ఇవన్నీ ఉట్టి ట్రాషేనా? ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా రేజ్ చేస్తే టార్గెట్ చేయడం అంటే అప్పుడు ఫ్యామిలీ అయితే టార్గెట్ చేస్తామా సమస్యలు చెప్పుకుంటే? సార్ ఫ్యామిలీ అనేది మాట చెప్పాలి కాబట్టి చెప్తాండి. ఏంటి దేనికి ఫ్యామిలీ అంటాం మేము? దాన్ని మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. ప్రతిదానికే కాదు, ఎప్పుడు వస్తుంది కెలామిటీస్ వచ్చినప్పుడు, నేషనల్ కెలామిటీస్ అయ్యి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటాయి, ఎవరి క్యాంప్ వాళ్ళకు ఉంటుందండి. ఎవరో ఇంకోళ్ళని కలవరు, వాళ్ళ బతుకాళ్ళు బతుకుతూ ఉంటారు. సో అలాంటిదప్పుడు మేము ఫ్యామిలీ అనేది ఎప్పుడు దాసనారాయణరావు ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు అందరినీ కలిపేవారు, చేసేవాళ్ళు. అప్పట్లో రామారావు ఉన్నప్పుడు రామారావు కలిపేవారు, చేసేవారు. నాగేశ్వరరావు ఉన్నప్పుడు కలిపేవారు, చేసేవారు. తర్వాత కృష్ణ గారి వరకు కూడా కొంతవరకు జరిగింది. ఆ తర్వాత లేదు. ఎవరికి ఎవరో తెలియదు. మధ్యలో చిరంజీవి గారు ట్రై చేశారు, ఒకసారి మీటింగ్ పెట్టారని దారిలోకి వచ్చింది అనుకున్నాం. మళ్ళీ ఎవరి దారి వాళ్ళకి. సో ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అంటే ఎవరు లేరు. ఇండస్ట్రీకి పెద్ద అసలు ఎప్పుడు ఉండరండి, లేరండి. అది దాసనారాయణరావు గారికి అనుకోకుండా ఒక పేదరికం వచ్చింది, దాన్ని నిలబెట్టుకున్నాడు, ఆయన సాధించాడు. ఆయనలాగా మళ్ళీ ఇంకొకళ్ళు రారు, లేరు. దాసనారాయణరావు గారిని ఎన్టీ రామారావుని రిప్లేస్ చేసే మనుషులు రారండి, ఏ రకంగా అయినా. అవును. అంటే ఎట్లా సార్, అంటే ఏ విధంగా? అంటే రామారావు గారు ఆయన నటన పరంగా కానీ, ఆయన చేసిన కార్యక్రమాల పరంగా కానీ, ఆయన రాజకీయంగా కానీ ఆయన రిప్లేస్మెంట్ ఈ రోజుకి రాదు. ఈ దాసనారాయణరావు గారికి అసలు మానవ మాత్రుడు కాదు. అంటే ఒక రోజు 4 సినిమా 5 సినిమాలు షూటింగ్లు చేసే కెపాసిటీ, సంవత్సరంలో 12 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేసే కెపాసిటీ అసలు ఊహించండి. ఇది మిషన్ లాగా చేశాడు. పైగా 12 సినిమాలు చేస్తూ మధ్యలో యాక్టింగ్ చేస్తూ కథా మాటలు పాటలు అన్ని సినిమాలకి చేసి ఇవన్నీ చేయాలంటే మనిషి వేషం వేస్తూ మధ్యలో ఇన్ని చేయటం అనేది మనిషికి సాధ్యమైంది. ఇది కాకుండా పంచాయతీలు, యూనియన్ పంచాయతీలు, ఊరు పంచాయతీలు అని చేసేవాడు. సో ఒక మనిషికి అసలు నిద్రపోయే టైం ఎప్పుడు ఉండేది తెలిసేది కాదు. అంత కష్టపడ్డాడు ఆయన. సో అంత టైం ఇచ్చేవాడు బయట వాళ్ళకి. ఇంత బిజీలో కూడా ఈ జనానికి సమస్యలకి టైం ఇచ్చేవాడు. సో మానవ మాత్రుడు చేసే పని కాదు. అందుకని ఆయన పెద్దడయ్యాడు, ఇండస్ట్రీ పెద్ద అని అందరూ గౌరవించారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఆయన దగ్గరికి అవసరమైతే వెళ్లాల్సి వచ్చేది. ఆయన దగ్గరికి వెళ్తేనే మా పని జరిగేది, సమస్య క్లియర్ అయ్యేది. అట్లాగే ఎన్టీ రామారావు గారు ఆయన టైపులో ఆయన. సో వాళ్ళిద్దరిని అసలు ఆలోచించి మనం ఊహించామంటేనే భయం వేస్తున్నారు. సార్ అంటే ఇప్పుడు సమస్య ఏదైనా వస్తే ఇంకా ఒకరి దగ్గరికి వెళ్ళే వాతావరణం ఇండస్ట్రీలో లేదు ఇప్పుడు. యూనియన్స్ ఉన్నాయి, ఫెడరేషన్ ఉంటుంది, ఛాంబర్ ఉంటుంది, అక్కడికే తప్ప పలానా మనిషి దగ్గరికి వెళ్తే సమస్య అవుతుంది అనేది ఏముంటుంది. అవును. అంటే ఆ మధ్యన ఎవరో అన్నారు, దాసనారాయణరావు లాంటి వాళ్ళు ఉన్నట్టయితే ఈ మధ్యకాలంలో స్ట్రైక్ అయింది కదా సార్, అది కొంచెం ఎర్లీగా క్లోజ్ అయ్యేది. ఇప్పుడు ఎవరు లీడ్ చేయాలో, ఎవరి మాట ఎవరు వింటారో తెలియని పరిస్థితి ఉందనేది. అది ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి, చేసిన వాళ్ళకే తెలీదు. సో దాని మీద మనం పెద్ద మాట్లాడతాం అనవసరం. అది 2 సార్లు చేశారు, ఏమన్నా చేశారు, కొండ వేలుకొని పెట్టినట్టు. ఒక్క సమస్య పరిష్కారం అవ్వలేదు. 2 times 30, ఒకసారి 50 days 40 days చేశారు. మొన్న 3 రోజులు ఏదో చేశారు. ఏది సాల్వ్ అయింది? ఒక సమస్య చెప్పండి సాల్వ్ అయింది. ఇది సాల్వ్ చేసాం అని చెప్పాలి కదా. పూర్తి రిజల్ట్ వచ్చినట్టుగా అనిపించలేదు. ఎందుకు మా వేసినప్పుడు 30 మంది రోజులు షూటింగ్ చేసి పాపం చిన్నవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. పెద్దవాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, చిన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అవి కంప్లీట్ అవ్వక. ఏది మాట్లాడినా మళ్ళీ కాంట్రవర్సీ అంటారు, నిజాలు మాట్లాడితే కాంట్రవర్సీ అంటారు, ఫ్యాక్ట్ మాట్లాడితే వివాదం. ఒకరి వైపు మాట్లాడితే ఇంకొకరికి నచ్చదు. అంటే ఏ విధంగా చూసుకున్నా మనం ఓపెన్ గా మాట్లాడే ఆ మైండ్ మనం చంపుకోవాలేమన్నంత వాతావరణం వచ్చేసింది. భయం వచ్చేసిందండి. రైట్, భయం వచ్చిందండి. ఇప్పుడు రాజకీయంగా కానీ మన సినిమాల్లో కానీ మనం ఏ విషయం నిజం మాట్లాడాలంటే భయం ఉంది. అన్లెస్ నాకేం లేదు, నాకేం సంబంధం అని ఉండే వాళ్ళకి పర్లేదు, కానీ నేను ఇండస్ట్రీలో ఉండాలి లేకపోతే నేను రాజకీయంలో ఉండాలి అన్నా నిజం మాట్లాడలేం, ఛాన్సే లేదు.